నమస్కారం తెలంగాణ వార్తలకు స్వాగతం. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పర్యటనలో భాగంగా ధర్మారెడ్డి కాలనీలో సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే అధికారులతో మాట్లాడి 3 నెలలలోపు పెండింగ్లలో ఉన్న పనులను పరిష్కరించి కాలనీ అభివృద్ధికి తోడ్పడతామని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. వర్షాకాలం రాగానే మునిగిపోయి బాధపడతారు. మళ్లీ కాలనీ నుంచే ఒకరో ఇద్దరో దాని వర్కింగ్ స్టాప్ చేస్తారు. సేమ్ థింగ్ మల్కాజ్గిరిలో కూడా ఒక బాక్స్ ట్రైన్ ఆగిపోయింది. దాన్ని రాజకీయం చేసి మరి మా కాలనీలో బాగున్నాం మేము, మా కాలనీ నుంచి డ్రైన్ పోవద్దంటారు. మరి వేరే ఈ కాలనీ నీళ్ళు వేరే కాలనీకి పోయినప్పుడు వేరే కాలనీ నీళ్ళు ఈ కాలనీకి ఎందుకు రావద్దని చెప్పి కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. మనం అందరం కలిసికట్టుగా మన సమస్యను పరిష్కరించుకుంటే తప్ప ఇలా ఇండివిజువల్ గా మా ఇల్లు ఒకటే బాగుండాలి ఎవరేమైనా పర్లేదంటే మనం జీవితాంతరం ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా సార్ట్అవుట్ చేసుకోలేమని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయినా కూడా మేము తప్పుగా పోదామంటే స్టేలు తెస్తున్నారు కోర్టు నుంచి స్టే తెచ్చినప్పుడు మరి నేను ఏం చేయగలుగుతున్నా మీరు చెప్పండి. స్టే ఉన్నప్పుడు ఈ అధికారులు కూడా ముందుకు రారు. ఇప్పుడు ఇంకోటి ఆల్టర్నేట్ ఉంది అంటే, ఎందుకంటే అప్పుడు ఎన్నోసార్లు విజిట్ చేశాం. మల్కాజ్గిరిలో ఎన్నో కాలనీస్ ఉన్నాయి. ప్రతి కాలనీకి 20 సార్లు 30 సార్లు పోతే ఎక్కడ ప్రాబ్లమ్స్ అక్కడనే ఉండిపోతాయి. ఇక్కడ మేము సార్ట్అవుట్ చేయాలి. ప్రాబ్లం ఎక్కడ సమస్య ఉందో అక్కడ ఎక్కువ సార్లు విజిట్ చేస్తాం. ఇక్కడ చాలా సార్లు విజిట్ చేశాను. లాస్ట్ మినిట్ లో మీ కాలనీ అంతా కాంప్రమైజ్ అయితే నేను హర్ట్ అయ్యి బాధపడి మరి కాలనీ వాళ్ళే నేను కూడా సొంతంగా డబ్బులు 2 lakhs ఇస్తా అని చెప్పాను ఆ రోజు. దాని గురించి ఐడియా తగ్గింది. అయినా కూడా కాలనీ వాళ్ళు కాంప్రమైజ్ అయినప్పుడు నేను ఏం చేయాలో మీకు చెప్పండి. ఏదేమైనా పోనీ ఇంకా మర్చిపోండి, ఎందుకంటే మీకు వాస్తవాలు తెలియాలి. కొంతమంది ఏంటంటే ఆఫీస్కి వెళ్తా ఉంటారు, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు. వాళ్లకు క్లారిటీ ఇవ్వాలని చెప్పాను తప్ప నేను ఒకరిని కూడా బ్లేమ్ చేయడానికి కాదు. నేను కుటుంబంలో అందరం కలిసిమెలిసి పోవాలనేదే ఉద్దేశం నాది. ఏదేమైనప్పటికీ కూడా నేను వెంటనే జోనల్ కమిషనర్ గారికి మాట్లాడతాను. కొందరు పిల్లలు మేము వాళ్ళతో చేపించుకుంటాం వీళ్ళతో చేపించుకుంటామని చెప్పడం జరిగింది. మరి ఏమీ చేయలే. ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను పని చేయడానికి ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాను, వెనుక దగ్గను. కానీ ఇది మీ కాలనీ మిస్టేక్ వల్ల ఆ రోజు టోటల్ కాలనీ కమిటీ మరి పాత కమిటీ ఎక్కడ పోయిందో తెలియదు. వాళ్ళు మరి కాలనీ వాళ్ళు ఆ కమిటీ వాళ్ళు మరి శాస్త్రి గారు మీరు మీడియేట్ చేసి కాంప్రమైజ్ చేసి మీ కాలనీ సపోర్ట్ తోనే మరి ట్రైన్ లేకుండా పోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా ఇది చెప్పేది మోర్ దెన్ 1 year. అన్ని రోజులు ఫండ్ ఉండదు. ఆ ఫండ్ కూడా 80 లక్షలు క్యాన్సల్ అయిందని చెప్పి కూడా బాధాకరంగా చెప్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ నేను ఇమీడియట్ గా శాంక్షన్ చేయిస్తాను. మరి ఇంకో ఆల్టర్నేట్ ఉందని చెప్పి ప్రెసిడెంట్ గారు చెప్పారు. అల్వల్ సర్కిల్ పరిధి పీవీఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అల్వాల్ సర్కిల్ పరిధి పీవీఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం కేసీఆర్ మరోసారి ఉద్యోగాల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మోసపూరిత హామీలతో ప్రజలను పాత్రికేయులకు మభ్యపెడుతున్నారని, నియంత పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా డిజిటల్ సభ్యత్వ నమోదు ఎక్కువ చేసిన కార్యకర్తలను సత్కరించి మొమెంటలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నమస్కారం సార్ స్థానిక నాయకులు నమస్కారం సారా ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి రావాలి, మీ అందరు కష్టపడితే అధికారంలోకి వస్తుంది, మన కష్టాలు తీరుతాయని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. ఎన్రోల్మెంట్ చేసిన వాళ్ళందరికీ అధికారంలోకి రావాలి, మీ అందరు కష్టపడితే అధికారంలోకి వస్తుంది, మన కష్టాలు తీరుతాయని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. ఎన్రోల్మెంట్ 2014లో చెప్పింది. ఈ సన్నాసి మళ్ళా 2018లో టీఆర్సీ కమిటీ చైర్మన్ బిశ్వాల్ ఇద్దరు సభ్యులను వేసారు. బిశ్వాల్ గారు ఐఏఎస్ ఆఫీసర్. ఈ ఉద్యోగస్తుల పేరు విభజన కమిటీ చైర్మన్ వారిని పెట్టి 2 సభ్యులను వేస్తే ఆయన రాష్ట్రంలో ఉన్న మొత్తం లెక్కేసి 4,91,368 ప్రభుత్వం మంజూరు చేసిన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలలో 3,07,000 మంది ఇప్పుడు ఉన్నారు. 1,91,000 పైచలకు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేయాలా? తాత్కాలికంగా ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ద్వారా కొంతమందిని కాంట్రాక్ట్ బేసిస్ మీద కొంతమందిని తీసుకొని ప్రభుత్వం నడుపుతుంది. 1,91,000
ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. కేసీఆర్ గారు నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ టీఆర్సీ కమిటీ చైర్మన్ బిశ్వాల్ గారిని నివేదికిచ్చారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని 2022లో నువ్వు నియమించిన ఐఏఎస్ అధికారి ఈ రాష్ట్రంలో 1,91,360 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయంటే నువ్వు ఇవాళ శాసనసభలకు వచ్చి నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలతో కూడుకున్న ప్రకటన 80,000 ఉద్యోగాలు మాత్రమే ఖాళీలు ఉన్నాయని చెప్తున్నావు అంటే 1,11,000 ఉద్యోగాలు కాకెత్తుకుపోయిందా, దొంగలెత్తుకుపోయిందా, లేకపోతే ఈ దొంగ నాయకులు టీఆర్ఎస్ వాళ్ళు మాయం చేసిందా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ. అందుకే నేను చెప్పిన మొన్న మా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ వాళ్ళు నిరసన తెలిపి ధర్నాలు చేసి సచివాలయం ముట్టడి చేసి ప్రగతి భవన్ ముట్టడి చేసినప్పుడు ఇక దళితులను మీరు అడుక్కోకండి, 12 నెలల ఈ డిసెంబర్ లో రాష్ట్ర ప్రభుత్వం రద్దయింది, మార్చిలో ఎన్నికలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, 2 లక్షల ఉద్యోగ ఖాళీలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేద్దాం. ఆ దళితులని ఉద్యోగాలు అడగకండి, మనకు ఉద్యోగాలు ఇవ్వమని అడిగే కంటే వారి ఉద్యోగం కూడా మీకు శక్తి మనకుంది, వారి ఉద్యోగాన్ని కూడా విద్దాం. మనకు ఉద్యోగాలు ఇవ్వడు, ఆ ముఖ్యమంత్రి కుర్చీలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఆ గద్దె మీద నుంచి కేసీఆర్ ఉద్యోగాన్ని గూడపడతామని చెప్పి నేను పిలిపించిన దాంతో కాంగ్రెస్ శ్రేణులు నిరుద్యోగ యువత కదిలింది. అందుకే కేసీఆర్ భయపడి ఇవాళ శాసనసభలో మొత్తంగా 91,000 అవుట్ సోర్సింగ్ కానీ ఖాళీలు కానీ 91,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఇది ఒక మోసపూరితమైన ప్రకటన మిత్రమా. మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలి. 2014 నుంచి ప్రతి శాసనసభలో ఉద్యోగ ఖాళీల మీద కేసీఆర్ గారు ప్రకటన చేసుకుంటూనే వస్తారు. ఉద్యోగ నియామక మీద 8 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 7 ఏళ్ళు మిగిలింది. ఆయన ఉద్యోగం మూడే కాడికి వచ్చినాక ఇవాళ ప్రకటన చేశాడు. దానికోసము కొంతమంది సన్నాసులు పాలాభిషేకం చేస్తున్నారు. అరే మీరు పిచ్చి ముందు నాలో చేసింది ప్రకటన, నోటిఫికేషన్ కాదు. నిజంగానే కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఈ 80,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవాళ ప్రకటించేది ఉండే, జీవో మంజూరు చేసేది ఉండే. ఏమి చేయలేదు. మళ్ళొక్కసారి నిరుద్యోగులను వంచడానికి, తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టడానికి ఖాళీల గురించి ప్రకటన చేసి 1,91,000 ఖాళీలను 80,000గా తగ్గించి ఇవాళ ప్రజల్ని మోసం చేస్తుండు. 1,11,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కేసీఆర్ గారు మాయం చేసిండు. తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. 4,91,000 ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ ఉన్నది 3,07,000 మంది. అంటే ఈ లెక్కన 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను విశ్వాల్ గారు డిపార్ట్మెంట్ వారుగా రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, టీచర్స్ డిపార్ట్మెంటు, ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇవాళ ప్రతి శాఖలో ఉన్న ఖాళీలను సంపూర్ణమైన నివేదిక ఇచ్చిండు. ఆ నివేదిక ప్రకారం తెలంగాణ ధైర్యంగా చెప్పండి, ఇల్లుకి ఇల్లండి, ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండె తట్టండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళకే మొదటి విడతలో ఇద్దరమ్మ ఇండ్లు ఇస్తాం, రైతు రుణమాఫీ చేస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం, వాళ్ళ పిల్లల చదువుల కోసమైన సహాయం అందిస్తాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన సభ్యులకే మొదటి విడత మొదటి బంతి భోజనం ఉంటుందని ధైర్యంగా చెప్పండి. ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారి మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టిన వాళ్లకు రేపు 12 నెలలలో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత ఇద్దాం. బస్తీలకు ఎదురండి, పేదలకు చెప్పండి, దళితులకు చెప్పండి, గిరిజనులకు చెప్పండి, మైనారిటీలకు చెప్పండి, మహిళలకు చెప్పండి. 12 నెలల తర్వాత ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొట్టమొదట ఇందిరమ్మ ఇల్లైనా, పెన్షన్ అయినా, ఏ సంక్షేమ పథకమైనా, ఆరోగ్యశ్రీ పథకమైనా, ఫీజు రియంబర్స్మెంట్ అయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్ళకే ప్రాధాన్యత ఇస్తామని మా అధ్యక్షుడు చెప్పిండు. మా అధ్యక్షుడు మాట ప్రకారం మిమ్మల్ని ఆదుకుంటామని ధైర్యం చెప్పండి.
అదే విధంగా ఎవరైతే ఎన్రోలర్స్ ఇవాళ చేసిండ్రో ఇల్లు తిరిగిండ్రో మీ బస్తీలలో ఆ కుటుంబాల సమస్యలు రాసుకోరండి. మీరు రాసుకొచ్చిన సమస్యల్ని ప్రభుత్వం వచ్చిన ఎంబడే పరిష్కరించే బాధ్యత మాది. మీరు ఎవరికైతే ఇల్లు ఇవ్వాలనుకుంటుందో, ఎవరికైతే పెన్షన్ ఇవ్వాలనుకుంటుందో, ఎవరికైతే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయాలనుకుంటుందో, ఎవరి పిల్లలకైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలనుకుంటుందో వాళ్ళ వివరాలు సేకరించండి. ఈ రోజు సభ్యత్వం నమోదు చేసిన బూత్ ఎన్రోలర్స్ ద్వారానే రేపు సంక్షేమ పథకాలు పేదలకు చెందే విధంగా వాళ్ళనే ముందర పెట్టి యాజమాన్లకు కాదని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకున్నారు. తెలంగాణ కోసం జర్నలిస్టులు కొట్లాడారు. కానీ వచ్చిన తెలంగాణలో ఆరోగ్య భద్రత కార్డు రాక జర్నలిస్టులు 384 మంది చచ్చిపోయారు. కొంతమంది మీడియా మిత్రులు గాంధీ హాస్పిటల్లో వైద్యం అందక కరోనాతో చచ్చిపోతే ఆ కుటుంబాలను ఆదుకున్న పాపాన కూడా పోలేరు. ఈ పాపం ఊరికే పోదు. ఈ పాపం కేసీఆర్ ని బలి తీసుకుంటుంది, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడుతుంది. ఇవాళ మా మీడియా మిత్రులు చూసి ఉంటారు, వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ చూసి నిన్న కేసీఆర్ చెప్పాడు వనపర్తిలో రేపు కూర్చోండి. ఆయన చెప్పినప్పుడు నిరుద్యోగులంతా ఆలోచన చేసి అని చెప్తాడేమని నేను అప్పుడే చెప్పిన ఎవరో మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి సార్ కేసీఆర్ గారు 10 గంటలకు టీవీ కార్డు ఉండమంటారు ఏంది పరిస్థితి అని అంటే నేను చెప్పిన తొక్కనాల పోసడానికంటే 3 ఎట్లంట 36 దొరకంట వాడిని పోసి వాడు చెప్పేది మీరు తినేదేందా మళ్ళీసారి అబద్ధం చెప్తాడని నేను చెప్పిన. సరిగ్గా నా మాట నిలబెట్టింది కేసీఆర్. ఇవాళ ఉదయము ఉద్యోగ ప్రకటనలు చేశాడు. ఖాళీలు ఉన్నాయని చెప్పాడు. ఈ ఖాళీలు అన్ని కూడా 80,000 అన్ని లెక్క తెచ్చాడు. 11 మొత్తానికి 91,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాను మళ్ళీ ఒక ప్రకటన చేశాడు. నేను మీడియా మిత్రులకు గుర్తు చేయదలుచుకునే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2వ శాసనసభ సమావేశాలలో నేను చిన్నారెడ్డి గారి ప్రశ్న ఇచ్చినాం. రాష్ట్ర విభజనలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగస్తులు ఎంతమంది, అందులో ఖాళీలు ఎన్నున్నాయి, ఈ ఖాళీలను ఎప్పట్లో పూరిస్తారని మేము ప్రశ్నించినాం. అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం 4,91,368 ఉద్యోగస్తులను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఉమ్మడి రాష్ట్రంలో అందులో 3,07,000 మంది 3,07,000 మంది ఉద్యోగస్తులు 2014లో చెప్పిన శాసనసభలో. ఇవాళ మీరు ఆ రికార్డులో తిరిగేయండి. సెప్టెంబర్ 7, 2014లో కేసీఆర్ గారు చెప్పిన మాట ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 1,07,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. సంవత్సరం తిరిగే లోపల ఇంకొక 50,000 ఖాళీలు కలిపి మొత్తంగా 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలను సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేసి నిరుద్యోగులకు తీపిగా. ఉద్యోగుల భర్తీకై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన సందర్భంగా అల్వాల్ సర్కిల్లో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ పటాలకు అల్వాల్ సర్కిల్కి తెరాస నాయకులు పాలాభిషేకం చేశారు. ఉద్యోగాల భర్తీకై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన సందర్భంగా అల్వార్ సర్కిల్లో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ పటాలకు అల్వార్ సర్కిల్ కి తెరాస నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శాంతి శ్రీనివాసరెడ్డి, సబితా అనిల్ కిషోర్, సర్కిల్ అధ్యక్షుడు కొండాలరెడ్డి, సర్కిల్ అధ్యక్షురాలు జ్యోతి యాదవ్, ఉదయ్, బొబ్బిలి సురేందర్ రెడ్డి, అనిల్ కిషోర్ గౌడ్, రాజసింహారెడ్డి, బలవంతరెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి రిజర్వాయర్ దగ్గర గత 38 రోజులుగా చిన్నోనిపల్లి రిజర్వాయర్ రద్దు కోసం ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రిజర్వాయర్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు. మా ఓట్లు కావాలి కానీ మా కష్టాలు తీర్చరా చిన్నోనిపల్లి గ్రామస్తుల ప్రశ్న. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి రిజర్వాయర్ దగ్గర గత 38 రోజులుగా చిన్నోనిపల్లి రిజర్వాయర్ రద్దు కోసం ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు రిజర్వాయర్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి గాని ప్రభుత్వ అధికారుల నుండి గాని ఎలాంటి చలనం లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని, ప్రభుత్వం స్పందించే వరకు ధర్నా విరమించుకుని ముందు జిల్లా కేంద్రంలో కూడా టెంట్ వేసుకుని ధర్నా నిర్వహిస్తామని, పాలకులకు మా ఓట్లు మాత్రమే అవసరమున్నాయి కానీ మా కష్టాలు కనబడడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ క్యాన్సల్ కావాలి, మన భూములు మనకు కావాలి, మన భూములు మనకు కావాలి, రద్దు చేయాలి, తొందరగా రద్దు చేయాలి చిన్నోనిపల్లి రిజర్వాయర్, రద్దు చేయాలి చిన్నోనిపల్లి రిజర్వాయర్, మా భూములు మాకు, మా భూములు మాకు న్యాయం. నా పేరు పాగుంట.
మాది చిన్నపల్లి గట్టు మండలం గద్వాల డిస్టిక్ 38 రోజుల నుంచి ఇక్కడ సమ్మె చేస్తున్నాం. మాకు ఎవరు ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు స్పందించలేదు, గవర్నమెంట్ వాళ్ళు కూడా రాలేదు. అఖిలపక్ష నాయకులేమో రోజుకొకరు వచ్చిపోతున్నారు, కానీ తర్వాత ఎవరిది స్పందన అయితే లేదు ఇప్పటివరకే. మాకు వచ్చేసి కేసీఆర్ గారిని ఒకటే అడిగేది, మాకు చిన్నపల్లె రిజర్వాయర్ రద్దు చేసి మా భూములు మాకు ఇవ్వాలని కోరుతున్నాం. ఊరు మాత్రం మా ఊరు మాకు కావాలి, మా పంట పొలాలు మాకు కావాలి. మాకు ఈ ఊరు జీవనాధారం. ఇది లేకుండా మేము ఎక్కడ వెళ్ళి బతకలేము. అందుకే రాజకీయ నాయకులు ప్రకటించి మాకు స్పందన ఇస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. కేసీఆర్ సార్ గారికి ఒకటే విన్నపం చేస్తున్నాం. మా చిన్నపల్లి గ్రామ వాస్తవులు, మాకు చిన్నపల్లి రిజర్వాయర్ మాకు వద్దు, ఇది వెంటనే రద్దు చేయించి మా పట్టా భూములు మాకే ఆన్లైన్ లెక్కించి ఇస్తారని మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని మా చిన్నపల్లి గ్రామం నుంచి మీకు చెరువు తీసుకుంటున్నాం. నా పేరు గోవిందు, గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నపల్లి గ్రామం. మాది చిన్నపల్లి రిజర్వాయర్ సమ్మె చేయబట్టి కనీసం అంటే 38 రోజుకి చేరింది, కానీ మాకు ఎలాంటి స్పందన రాలేదు. ఎందుకంటే మా రాజకీయ నాయకులు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కనీసం అంటే రేపు మాకు ఎలక్షన్లు వచ్చినప్పుడు వస్తారు మా ఊరికి, మాకు ఓట్లు వేయండి, అదేండి ఇదేండి అని. కానీ మేము వాళ్ళకి అవసరం లేదు. రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము కూడా చూపిస్తాం మా ఊరి ప్రతాపం మేముతో, రాజకీయ నాయకులు కూడా మేము చూపిస్తాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్గిరి ముందస్తు అంచనాపై అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మల్కాజ్గిరి కార్పొరేటర్ ముందస్తు అరెస్ట్. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణి మల్కాజ్గిరి పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై కార్పొరేటర్ స్పందిస్తూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో గలంబెత్తితే అరెస్ట్ చేయడమని మండిపడ్డారు. అందరికీ నమస్తే, నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకి నిదర్శనం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించకుండా తుంగలో తొక్కిన ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత రాజ్యాంగాన్ని రచించుకుని దాన్ని ఫాలో అవుతూ ఈరోజు అక్రమ అరెస్టులు, ఏ నిరసన ద్వారా అయితే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ నిరసన గళాన్ని తొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఏ ఒక్క చిన్న నిరసనకు పిలుపునిచ్చినా కూడా వెంటనే అరెస్టులు చేసుకొచ్చి రోజంతా కూడా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టే క్రమంలో పోలీసులను వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మల్లాగా వాడుకొని రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని నిర్బంధించే ప్రయత్నం, మా గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇన్నేళ్లు నిద్రపోతున్న కేసీఆర్ ఈ రోజు నిద్ర లేవడానికి, భయపడడానికి, రాష్ట్రమంతా తిరగడానికి, దేశమంతా తిరగడానికి ఒకే ఒక కారణం భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నేతృత్వంలో చేస్తున్నటువంటి ఉద్యమాలే ప్రధానమైనటువంటి కారణం. అది రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, నియోజకవర్గాల స్థాయిలో కానివ్వండి, భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేస్తున్న ఉద్యమాలు, ప్రజల పక్షాన నిలబడి భారతీయ జనతా పార్టీ చేసిన ఉద్యమాలే ఈ రోజు టీఆర్ఎస్ నాయకుల వెన్నుల్లో వణికి పుట్టిస్తున్నాయి. అందుకే ఈ రోజు మమ్మల్ని అక్రమ కేసులతో, అక్రమ నిర్బంధాలతో మమ్మల్ని ఇక్కడ నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో పోనీయకుండా మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, మీకు చేతనైన మంచి పనులు మీరు చేయండి, మమ్మల్ని మేము చేయగలిగిన మంచి పనులు మమ్మల్ని చేయనండి. తద్వారా ప్రజలకు మరింత మంచి చేకూరుతుంది తప్ప ఈ విధంగా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి, కాకి లెక్కలు చెప్పి ఈ రోజు మమ్మల్ని నిర్బంధించే ప్రయత్నం చేస్తే అరచేతిని అడ్డు పెట్టుకుని సూర్యుడిని ఆపలేదన్నట్టు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో రానున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఆపలేరని మరొకసారి హెచ్చరిస్తూ భారత్ మాతాకి. శంకర సముద్రం ఆయకట్ట కింద ఉన్న రైతులకు సాగునీరందించడం విషయం గురించి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకపోయిందని, పార్టీలో కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే ఆవేదనతో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంకర సముద్రం ఆయకట్ట కింద ఉన్న రైతులకు సాగునీరు అందించడం విషయం గురించి వనపర్తి జిల్లా కొత్తకోట మండలం టీఆర్ఎస్ ఫలితం లేకపోయింది. మాజీ పార్టీలో కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే ఆవేదనతో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కొత్తకోట ఉమ్మడి మండలానికి మాజీ వైస్ ఎంపీని నేను ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఎందుకంటే శంకర సముద్రం D19 ప్యాకేజీకి నీళ్లు రాక రైతులు చాలా తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఆ విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదు. టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీలో ఉండి ప్రశ్నించే హక్కును కోల్పోతున్నా కాబట్టి
ప్రజల పక్షాన పోరాడాలనే ఉద్దేశంతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ రాజీనామా. నాకు పార్టీ కంటే ప్రజల యొక్క సమస్యలే నాకు ప్రధానం కాబట్టి ఈ రైతాంగం తరఫున పోరాటం చేయడానికే నేను ఈరోజు రాజీనామా చేస్తున్నా. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కార్యకర్తల పట్ల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నా. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని, వాటిని మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మనకి మహిళా సంఘాలతో సహా లైవ్లీహుడ్ యాక్టివిటీ వేరే వేరే యాక్టివిటీస్ చేయడానికి, తర్వాత ఆయనకు ఒక మంచిగా ప్లాట్ఫామ్ ఇవ్వడానికి మనం బ్రాండ్ కూడా తయారు చేస్తున్నాం. సో మీకు కూడా చిన్న రిక్వెస్ట్ ఉంది, మీరు కూడా కొద్దిగా అవగాహన కల్పించండి. మీరు అందరూ స్కూల్లో కానీ మన మున్సిపాలిటీలో కానీ పని చేస్తున్నారు. సో ఎవరైనా మనకి మహిళా సభ్యురాలు, సంఘాల సభ్యురాలు ఏదైనా ఇష్టం ఉంటే, ఏదైనా యాక్టివిటీ చేయడానికి, పని చేయడానికి రెడీ ఉంటే మీరు చెప్పండి. అక్కడే ఉంటే డిఓ కానీ మనకి ఏపీఎంతో కానీ లేదా డైరెక్ట్ టీడీడీఆర్తో కానీ కాంటాక్ట్ చేయడానికి మనం ఆయనకు మంచిగా ప్లాట్ఫామ్ ఇస్తాం. సో దట్ ఆయనకి కొద్దిగా ఆదాయం వస్తుంది, కొద్దిగా ఇన్కమ్ వస్తుంది. ప్రొఫెసర్ జాయిన్ చేశారు వేదర్ జిల్లాకి, కానీ టు బి ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ రీచ్ అవ్వడానికి చాలా కష్టపడ్డారు. సో అదే రోల్లో నా ఫ్యామిలీ సపోర్ట్ చేశాను, కానీ కొంతమందికి ఫ్యామిలీకి కెపాసిటీ లేదంటే మనకి రోల్ కీలక ఉంది. ఎన్నో మనకి అంగన్వాడీ టీచర్స్ కానీ అంగన్వాడీ సూపర్వైజర్ కానీ మీరు ఐడెంటిఫై చేయండి, చూడండి. ఏదైనా ఫ్యామిలీలో చాలా టాలెంటెడ్ మనకి అమ్మాయిలు పిల్లలు ఉన్నారు, కానీ సపోర్ట్ లేకుండా ఆయన ఏదైనా చేయలేకపోతున్నారు. సో అందుకే మనకి రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. అదే వీ హ్యావ్ టు రియలైజ్. శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇదే మహిళా దినోత్సవం మనం ప్రతి సంవత్సరం చేస్తున్నాం, ఇదే రెగ్యులర్ గా యాక్టివిటీ లాగా ఉంది. కానీ చాలా చోట్ల ఏం జరుగుతుంది, మనం ఒక రోజుకి కూర్చొని మాట్లాడడానికి అంత యాక్టివిటీస్ చేస్తున్నాము. కానీ ఇది దినోత్సవంకి ఏ మెసేజ్ ఉంది అది చాలా మందికి రియలైజ్ కావట్లేదు. ఒకటే రోజుగా అయితే సెలబ్రేట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటికి మనకు రియలైజ్ అవ్వాలి ఏముంది రోజు, మనకి ఏం రోజు ఉంది, మన కుటుంబ సభ్యులలో, మన సొసైటీలో, మన దేశంలో, మన రాష్ట్రంలో ఏ రోజు ఉంది మనకి. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో నిరుద్యోగ ఉద్యోగుల భర్తీపై నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మల్కాజ్గిరి చౌరస్తాలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాకాయలు కాలుస్తూ స్వీట్స్ పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో నిరుద్యోగ ఉద్యోగుల భర్తీపై నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మల్కాజ్గిరి చౌరస్తాలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచుకున్నారు, సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, సీతారాం యాదవ్ మరియు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, మల్కాజ్గిరి సర్కిల్ ప్రెసిడెంట్ పిట్ల శ్రీనివాస్, మల్కాజ్గిరి సర్కిల్ అధ్యక్షురాలు జ్యోతి, విద్యార్థులు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి కేసీఆర్ ఉద్యోగాలు 91,000 ఉద్యోగాలు కల్పిస్తున్న కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలో 91,000 ఉద్యోగాలు కల్పిస్తున్న కేసీఆర్, ఉద్యోగోపాధి కల్పిస్తున్న కేసీఆర్, ఉద్యోగోపాధి కల్పిస్తున్న కేసీఆర్. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రదాత, మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ ఉద్యోగ ప్రకటన ఏదైతే చేసిరో 91,000 మందికి, మరి మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి ఆయన ఉద్యోగాలు ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఇస్తుండు. దానికి తోడుగా ఉద్యోగ వయో పరిమితి కూడా పెంచి మరి తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి అయిండు. మరి దీనికి అనుగుణంగా మరి తెలంగాణ బంగారు తెలంగాణ
తెలంగాణ భాగంలో మరి కేసీఆర్ గారు ముందుకు పోతున్నారు. దానికి తోడుగా మన కేటీఆర్ గారు కూడా మరి ఎంతో అభివృద్ధి మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే విధంగా మల్కాజ్గిరిలో మరి ఈ రోజు మరి ప్రతి ఒక్క నిరుపేదలకు కూడా దళిత బంధు పథకం అందుతుందంటే మా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి నిర్ణయాల మేరకు ప్రతి కార్యకర్త కూడా పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి నిరుద్యోగులందరికీ కూడా మరి ఈ రోజు న్యాయం జరుగుతుంది. అలాగే మహిళా బంధు కూడా ప్రకటించారు మన సీఎం కేసీఆర్ గారు. మన తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, మన తెలంగాణ జాతిపిత మన కేసీఆర్ గారికి మరి ఈ రోజు మల్కాజ్గిరి చౌరస్తాలో పాలాభిషేకం చేసినాము. మరి పటాకులు కాల్చి ఎంతో సంబరంగా ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరు నాయకులు మరి ప్రజానికం కూడా అందరు ముందుకొచ్చి, విద్యార్థులు కూడా ముందుకొచ్చి ఎంతో సంతోషంగా మరి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వార్తా విశేషాలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.